చోజన్. అతను మిమ్మల్ని పిలుచుకున్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని పోషిస్తాడు. పోషించడానికి ఒక్కొక్కసారి రూట్ కనిపించకపోయినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని, ఇటువంటి వ్యక్తిని వాడు. అది నమ్ముతా. చాలా మంది అంటూ ఉంటారు అన్నమాట, నీకు అది లేదు కదా, ఇది లేదు కదా, సోర్స్ లేవు, పర్మిషన్ లేదు, డబ్బులు రావు, రకాలు అంటూ ఉంటాను. నన్ను నేనేం చెప్తానంటే, దేవునికి చిత్తమైతే అతను ఎంత గొప్ప దేవుడు చెప్పండి. నేను నమ్ముతాను అన్నమాట. ఎంత గొప్ప దేవుడు నమ్ముతానంటే, దేవునికి ఇష్టమైన నాకు డబ్బులు కావాలని దేవుడు నిర్ణయించుకుంటే అదొకటి. మీకు నాకు నా నిర్ణయమా? ఆయన నిర్ణయించుకుంటే కనుక ఆకాశాన్ని ఇలా జిప్ కింద ఓపెన్ చేసి పైనుంచి డబ్బులు వేస్తారు. చాలా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇంట్లో డబ్బులు తింటానికి కూడా లేని స్థితిలో ఉన్నప్పుడు పిల్లలంతా కంగారు పడుతున్నప్పుడు ఎలాగ అంటూ ఉంటాం. అమ్మ నిజంగా మనం చనిపోయేంత స్థితిలో రాలేదు. మనం ఆహారం లేకపోయించుకోండి, నీళ్ళు కాక బతికేయచ్చు, 4-5 రోజులు 10 రోజులు బతికేయచ్చు. యేసుక్రీస్తు చనిపోకముందు, యేసుక్రీస్తు చనిపోకముందు చేసుకుని వేసుకుంటారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత చనిపోకముందు కదా, చనిపోయిన తర్వాత తన రక్తం ద్వారా మనందరూ కడగబడ్డాం లేదు, తప్పబడ్డాం, కడగబడ్డాం. మరి యేసుక్రీస్తు చనిపోకముందు చనిపోయిన వారందరూ 2000 ఏళ్ళ పరిపాలన అయిన తర్వాత లేపడతారా? మరి యేసుక్రీస్తు చనిపోకముందు వాళ్ళందరూ చనిపోయారు కదా, ఆదాము మొదలుకొని అప్పటి వరకు వాళ్ళందరూ చనిపోయారు కదా. వాళ్ళ మీద దేవుడు రక్తం లేదా? యేసుక్రీస్తు రక్తం అనేది లేదా? చెప్పండి. 2000 సంవత్సరాల తర్వాత చనిపోయిన యేసుక్రీస్తు రక్తం తర్వాత వాళ్ళకు మాత్రమేనా? ముందు వారికి కూడా, ముందు వారికి ఆత్మీయంగా దేవుడికి ఈ భూమి మీద పాపములు క్షమించే అధికారం ఉంది.